చిన్నప్పుడు మనకి ఫెయిర్ అండ్ లవ్లీ అని వచ్చేది. అవును, నేను కూడా వాడాం, మరి మీరు వాడారో లేదో తెలియదు. చిన్నప్పుడు వాడాం, చిన్నప్పుడు వాడాం. అవును, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు దాని తెలియనప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అని చెప్పి తెల్లగా అయిపోతారు అని. తర్వాత మొన్న ఏదో కేసులో దాని పేరు ఏదో మార్చినట్టున్నారు. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ లేదా? ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, ఏదో మార్చారు పేరు. ఫెయిర్ అని తీసేసి ఏదో పేరు బ్రాండ్ పేరు మార్చారు. ఏదో తెల్లగా ఫెయిర్నెస్ ఇలాగే ఎవరో కేసు వేస్తే వాడారు. కొన్ని సంవత్సరాలు ఎంతమంది వాడుతున్నారండి, ఎంతమంది వాడారు కేవలం ఈ తెల్లగా అవ్వాలని పిచ్చి వల్ల. సో అలాగే మార్కెట్ని గ్రాప్ చేసుకోవటానికి ఇప్పుడు గ్లూటాథయోన్ అని స్టార్ట్ చేశారు. గ్లూటాథయోన్ IV డ్రిప్స్. గ్లూటాథయోన్ అసలు వాడితే ఏమవుద్దంటే మన లివర్ని క్లెన్స్ చేసి కొంచెం డీటాక్స్ చేస్తుంది. ICUలో పేషెంట్లు చనిపోయే స్టేజ్లో ఉంటే సెప్టిక్ ఇవన్నీ వచ్చి అసలు బాడీ రికవర్ అవ్వకపోతే ఇమ్యూనిటీ కోసం కొంచెం డీటాక్స్ కోసం గ్లూటాథయోన్ ఇచ్చేవాళ్ళు. ఆ గ్లూటాథయోన్ ఇవ్వటం వల్ల పేషెంట్ కొంచెం తెల్లగా అవటం మొదలుపెట్టారు. సో పేషెంట్ తెల్లగా అవుతున్నాడని చెప్పి ఆ గ్లూటాథయోన్ ఇస్తే నష్టం లేదు, పేషెంట్ కలర్ వస్తున్నాడని చెప్పి సో గ్లూటాథయోన్ దాన్ని రిఫైన్ చేసి తెల్లగా అవటానికి పనికి వస్తుంది. గ్లూటాథయోన్ కలర్ వస్తాకి పనికి వస్తుంది అని మొదలుపెట్టారు. బట్ గ్లూటాథయోన్ ఈజ్ ఎక్సలెంట్ డ్రగ్. ఆ మెడిసిన్ ఇవ్వటం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, క్లెన్స్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది, దాంతోపాటు కొంచెం రంగు వస్తాం. వచ్చిన రంగు పర్మనెంట్గా ఉంటామా అంటే లేదు, ఆ గ్లూటాథయోన్ ఎఫెక్ట్ పోగానే మనం కలర్ మారిపోతాం, మళ్ళీ మన కలర్కి మనం వచ్చేస్తాం. గ్లూటాథయోన్ వాడుతూ ఉంటే ఫెయిర్గా ఉంటాం, గ్లూటాథయోన్ వాడటం ఆపేగానే స్లోగా మన కలర్కి మనం వచ్చేస్తాం. మనం స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోకపోతే ఎన్ని గ్లూటాథయోన్లు ఇచ్చినా మన రంగే మారదు. గ్లూటాథయోన్ IV డ్రిప్స్ అని వచ్చినాయి, గ్లూటాథయోన్ క్యాప్సూల్స్ వచ్చినాయి, గ్లూటాథయోన్ జెల్లీస్ వచ్చినాయి, స్కిన్ మీద వేసుకునే ప్యాచెస్ వచ్చినాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే కొంతవరకు పనిచేస్తాయి, తర్వాత ఆపేగానే మారిపోతాం.